హలో అండి, ఈరోజు కోమలి గార్డెన్స్లో పుదీనా మొక్కని చూపిస్తున్నాను కదా. ఒకటే మొక్క చాలా బాగా వచ్చిందండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ కట్ చేసి వేరే దగ్గర టవర్ మొత్తం వేద్దాం అనుకుంటున్నాను. ఈ పుదీనా చాలా ఈజీగా పెరుగుతుందండి. అలాగే ప్రతి కొమ్మకి కూడా చిన్న చిన్న వేర్లు ఉంటాయి కాబట్టి మనం ఇవి చాలా మొక్కల కింద నాటుకోవచ్చు. ఇంతకుముందు టవర్లో ఆల్రెడీ మొక్కలు వేసి తీసేసాం కదా, ఇందులో పుదీనా పెంచాము. అయితే మనం నీళ్లు పోస్తున్నప్పుడు మట్టి కొంచెం కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా మట్టి కిందకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మనం మట్టిని ఈ విధంగా ఫిల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ టవర్లో ఉంది కాబట్టి ఇది ఖాళీగా, ఈ మట్టిని నేను ఇంకో టవర్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అందులో పుదీనా వేసి చూపిస్తాను. అయితే ఇంతకుముందు ఒకరు కమెంట్ కూడా పెట్టారండి ఛానల్లో, ఈ టవర్స్లో ఆల్రెడీ మేము యూజ్ చేస్తున్నాం కానీ మట్టి ఫిల్ చేసుకోవడానికి అవ్వదు అని చెప్పి, అందుకే ఈ వీడియోని ఇలా క్లియర్గా చేసి చూపిస్తున్నాను. మనం చాలా ఈజీగా మట్టిని మనం ఈ విధంగా నింపుకోవచ్చు. అయితే అందులో మొక్కలు ఉన్నప్పుడు అయితే కష్టంగా ఉంటుంది. ఒకసారి మొత్తం హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ రూట్స్ అన్నీ పీకేసి అప్పుడు ఈ విధంగా ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం కొత్త మొక్కలు నాటుకుంటే చాలా బాగా పెరుగుతాయి. ఇప్పుడు ఒక మొక్క పుదీనా తీసుకుంటే చూసారు కదా ఎంత వచ్చిందో. ఇప్పుడు ఈ టవర్ మొత్తం పుదీనా పెరిగితే చాలా పుదీనా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి టవర్స్లో చాలా తక్కువ స్థలంలో మనం ఎక్కువ మొక్కలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టవర్లో మనం మట్టి కలిపేటప్పుడు కోకోపీట్ కూడా చాలా వరకు మిక్స్ చేసాం కాబట్టి ఎక్కువ నీరు కూడా అవసరం లేదండి. ఇప్పుడు 2-3 కొమ్మలు కలిపి ఒక మొక్కలాగా నాటుకుంటే సరిపోతుంది. చిన్న హోల్లాగా చేసుకొని అందులో ఇవి పెడుతున్నాను. ఇప్పుడు ఎలాగో వర్షాకాలం వచ్చేసింది కాబట్టి వర్షాలు మ్యాక్సిమం పడుతూ ఉన్నాయి. సో ఈ పుదీనా కూడా చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండి, ఒక 1 వీక్ తర్వాత ఎలా ఉందో. ఈ విధంగా మనం ఒకే టవర్లో 15 మొక్కల వరకు నాటుకోవచ్చు అనమాట. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చూపించాను. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటుకోవడానికి ఈ పీవీసీ టవర్స్ అనేవి చాలా బాగున్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.